మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఒబెసిటీ, ఊబకాయం అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఇదే ప్రధాన కారణం అని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ఈ ఊబకాయం దీన్ని ఎలా మనం డిఫైన్ చేస్తాము, ఎవరు లావుగా ఉన్నారని చెప్తాము. సో దీన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి కదా. సో వాటిలో ఏది బెస్ట్, అందరికీ ఇంజెక్షన్స్ అయినా డైట్తో కూడా మనం తగ్గొచ్చా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ నవ్య ఉన్నారు ఫ్రమ్ సాషా లాక్స్. మ్యామ్ నమస్తే. హలో అండి. మ్యామ్ జనరల్‌గా గూడా ఊబకాయం, ఒబెసిటీ అంటే లావుగా ఉన్నారు అని ఒక ఫీమేల్‌ని లావుగా ఉన్నారు అంటే చాలా హర్ట్ అయిపోతారు. అవును. అసలు ఈ ఈ లావు, ఈ ఊబకాయం, ఈ ఈ బాడీ షేమింగ్ అసలు ఎట్లా చెప్తారు మ్యామ్? ఇది అసలు ఎందుకు లావు అవుతున్నాం మనం? సో లావు అనేది, హ్మ్. ఒబెసిటీ అనేది అది హ్మ్. జస్ట్ మనము ఒక ఇండెక్స్ ఉంటది. బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ అని. మనం దాంతో దాన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన బిఎంఐ అంటే మన హైట్, మన వెయిట్ బై హైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 25 కన్నా తక్కువ ఉంటే అది హెల్దీ వెయిట్. 25 కన్నా 25-30 ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ అంటాం. 30 అబవ్ ఉంటే ఒబీస్, 35 అబవ్ ఉంటే వెరీ ఒబీస్. సో ఒబేసిటీతో ఉట్టి చూస్తానికే కాదు, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనం లావ్ అయిన కొద్దీ మనకి మోకాలు నొప్పులు తొందరగా వస్తాయి, జుట్టు తొందరగా రాలిపోతుంది, ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి, ఇవన్నీ. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పినట్లు ఫీమేల్ బాడీ షేమింగ్ అంటాం కదా, అమ్మాయిలు చాలా హర్ట్ అవుతారు. అట్లా మనం అనకూడదు. ఎందుకంటే హార్మోన్స్ వల్ల కూడా అమ్మాయిలు లావ్ అవుతారు. పీసీఓఎస్ ఉండొచ్చు, హైపోథైరాయిడిజం ఉండొచ్చు. వీటి వల్ల కూడా మనం ఏం తినకపోయినా కూడా లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది అమ్మాయిలు చెప్తూ ఉంటారు. అంటే జనరల్‌గా కూడా ఎవరైనా ఒక డాక్టర్‌ని చెప్పండి, నేనేం తినట్లేదు, తినకపోయినా నేను లావు అయిపోతున్నానని. అది ఎంత పెయిన్‌ఫుల్‌గా చెప్తారంటే నిజంగా మ్యామ్? అవును. సో పీసీఓఎస్ ఇట్లాంటి కండిషన్స్‌లో ఏమైతదంటే మన మెటబాలిక్ రేట్ అంటే మన ఫ్యాట్ బర్నింగ్ రేట్ తగ్గిపోతది. సో వాళ్ళు తక్కువ ఫుడ్ తిన్నా గూడా వాళ్ళు లావ్ అయితారు. అంటే ఫాస్ట్‌గా తగ్గరు. ఇప్పుడు మీరు చాలా సార్లు చూసుంటారు, ఇద్దరున్నారు. ఒకళ్ళు బాగా తింటారు, కానీ నార్మల్‌గా సన్నగుంటారు. ఒకళ్ళు చాలా తక్కువ తింటారు, అయినా లావుంటారు. సో ఇది ఎందుకు అంటే ఉట్టి ఫుడ్డే గాదు, మన హార్మోన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎవరైనా మేము ఒబెస్‌గా ఉన్నాము అని మీ దగ్గరొచ్చినప్పుడు అంటే ఎట్లా ట్రీట్‌మెంట్ అనేది ఉంటుంది? సో ఎవరైనా ఒబీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కంపల్సరీ. ఎందుకంటే ఒబెసిటీతో డిసిప్లిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక 2 వారాలు తినకపోవచ్చు, ఒక 2 కేజీస్, ఒక 1 కేజీ తగ్గచ్చు, కానీ మళ్ళీ ఇమీడియట్లీ తింటే మళ్ళీ లావ్ అవుతా కదా. సో మన బాడీలో ఏంటంటే ఫిక్స్డ్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి. ఫ్యాట్ సెల్స్ అనేది మనం పుట్టినప్పుడు 100 ఉంటే 100 ఉంటాయి. కాకపోతే ఏమవుతుందంటే మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఆ సెల్ సైజ్ పెరుగుద్ది, మనం డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసినప్పుడు సైజ్ తగ్గుద్ది. సో దాంతో మనం సన్నగైతాం, కానీ ఆ ఫ్యాట్ సెల్స్ అనేది అంతే ఉంటాయి. ఈ ఫ్యాట్ సెల్స్కి మెమరీ సెల్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమంది సన్నగున్నోళ్ళు మీరు చూస్తే ఎంత తిన్నా కూడా కొంచెం లావ్ అవుతారు, అంతేగాని అబ్నార్మల్గా గారు. కానీ ఎవరైతే చాలా లావు ఉన్నారో, చాలా డైట్ చేసి చాలా సన్నగా అయినా కూడా వాళ్ళు కొంచెం తినగానే వాళ్ళ మెమరీ సెల్స్ అనేది తీసుకొని మళ్ళీ లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవును. అది జెనెటికల్‌గా కూడా ఉంటుందా ఇది? జెనెటికల్లీ, హార్మోనల్లీ, మళ్ళీ గట్ నుంచి బ్రెయిన్‌కి కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. లెప్టిన్ అని ఒక హార్మోన్ ఉంటది. ఈ హార్మోన్ ఏంటదంటే మనం ఫుడ్ ఫుల్ కాగానే పొట్టలో బ్రెయిన్‌కి సిగ్నల్ ఇస్తది, చాలు ఆకలి, ఇప్పుడు కాటలు తినేసాము, స్టమక్ ఇస్ ఫుల్ అని. సో అప్పుడప్పుడు ఈ సిగ్నలింగ్ వీక్ అయినప్పుడు కూడా మనము తెలియక ఎక్కువ తింటాం. సో దానివల్ల వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ఓకే. కొందరు ఉమెన్ ఎలా ఉంటారంటే అప్పటి వరకు బానే ఉంటారు, డెలివరీ అవ్వగానే లావైపోతారు. ఆ లావు గూడా ఎలా ఉంటుందంటే మ్యామ్ ఇక్కడి నుంచి చాలా లావైపోతారు. ఇదెందుకు? సో డెలివరీ ఒకవేళ అప్పుడప్పుడు మనము ఐవీఎఫ్ చేసుకుంటాం. అయన్నీ హార్మోనల్ ఇంజెక్షన్స్. దాంతో కూడా కొంతమంది చాలా వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే మన పాతకాలంలో ఇద్దరు మనుషులు ఉన్నారు అని చెప్పి మన ఇంట్లో పేరెంట్స్ కూడా ఎక్కువ ఫుడ్ పెడతారు. కాకపోతే అది కూడా రాంగ్ కాన్సెప్ట్. మనకున్న ఫుడ్ లోనే బేబీ పెరుగుద్ది, మనం ఎక్స్ట్రా ఫుడ్ తినే అవసరమే లేదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో మన ఒక పర్సన్ ఫుడ్డే తినాలి. ఇప్పుడు మీరు యంగర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తుంటే అందరు ఎక్కువ డబల్ ఫుడ్ తినద్దు అనే చెప్తున్నారు. సో ఆ ఫ్యాటీ ఫుడ్ మనం అక్కడ లావ్ అవుతాం. థర్డ్ థింగ్ ఏంటంటే మనం ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వర్కౌట్స్ చేయము,
ఫుడ్ ఆకలి ఎక్కువ అవుతుంది, అది అన్ని హార్మోన్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. ప్రెగ్నెన్సీ అయిన డెలివరీ అయిన తర్వాత కూడా మళ్ళీ లాక్టేషన్ అని రికవరీ టైమ్. సో అందుకని ఈజీగా ఎవరికైనా ప్రెగ్నెన్సీ తర్వాత ఒక 1 year అన్నా పడుతుంది కొంచెం వెయిట్ తగ్గుతానికి. ఎస్ మ్యామ్. ఇంకొకటి కూడా చూస్తాము, బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ పొట్ట ఎక్కువగా ఉంటుంది, పొట్ట లావుగా ఉంటుంది. దాన్ని కూడా మనం ఊబకాయమే అంటామా, ఒబెసిటీ అంటామా? అది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఒబెసిటీ. అది విసరల్ ఫ్యాట్ అంటాం. విసరల్ ఫ్యాట్ అంటే పొట్టలో ఒక లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్ లోపల ఉన్న ఫ్యాట్ ని ఈ విసరల్ ఫ్యాట్. దీంతోనే మనకి డయాబెటీస్, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఈ హెల్త్ ఇష్యూస్ అన్ని ఈ విసరల్ ఫ్యాట్ తోనే వస్తాయి. ఈ ఎక్కడున్నా బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ ఇక్కడ మాత్రం ఇది తగ్గించడానికి ఒక టఫ్ జాబ్, ఎన్ని డైట్స్ చేసినా తగ్గదు, అసలు పొట్ట ఇలా లోపలికి వెళ్ళిపోవడం అనేది జరగదు అంటారు కదా మ్యామ్? అవును. సో దీనికి చెయ్యొచ్చు, కాకపోతే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎట్లాంటి అంటే మనము పాపులర్లీ కూల్ స్కల్ప్టింగ్ అంటే క్రయోలైపాలసిస్ అంటే ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ఏరియాలో మనం ఫ్యాట్ అదే ప్రోబ్స్ ఉంటాయి, అది -8 degreesకి వెళ్తుంది. -8 degreesకి వెళ్ళినప్పుడు మన ఫ్యాట్ సెల్స్ ఆ కోల్డ్ టెంపరేచర్ కి సర్వైవ్ కాలేవు. సో సెల్ అపోప్టోసిస్ అంటాం, అంటే సెల్ చచ్చిపోతుంది. నేను మీకు చెప్పా కదా మనం పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ తో పుడతామని. సో మనం ఆ ప్రొసీజర్ చేసినప్పుడల్లా ఒక 10% ఫ్యాట్ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. సో దాంతో ఏమవుతుంది, మనకి ఇంచ్ లాస్ అవుతుంది. కాకపోతే మళ్ళీ మనం ఫ్యూచర్ లో ఫుడ్ తిన్నాం అనుకోండి, ఈ 90 సెల్స్ ఉన్నాయి కదా, అవి సైజ్ పెరగచ్చు కదా. సో అందుకనే మనం ఆ డైటరీ మోడిఫికేషన్, లైఫ్ స్టైల్ డిసిప్లిన్ అనేది కంపల్సరీ. అది నాన్ సర్జికల్లీ. సర్జికల్ గా వచ్చినప్పుడు లైపోసాక్షన్స్ ఇవన్నీ చేస్తాం, దాంతో కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఏది చేసినా మళ్ళీ మనం ఫుడ్ తింటే లావ్ అవుతుంది. ఇప్పుడు ఈ లైపోసెక్షన్స్ ఇవన్నీ కాకుండా ఓకే ఇంజెక్షన్స్ వచ్చాయి, అవి తీసుకోవచ్చు, మీరు సన్నగా అయిపోతారు అని, నిజంగానే ఓజంపిక్, ఈ మౌంజారో ఇలాంటివి అంతా మిరాకిల్ చేస్తాయా? తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో డెఫినెట్లీ ఇవన్నీ నేను ఇందాక మీకు లెప్టిన్ హార్మోన్ అని చెప్పా కదా, ఇవన్నీ GLP-1 ఇన్హిబిటర్స్. అంటే మనకి గట్ టు బ్రెయిన్ ఆ సిగ్నలింగ్ అనేది స్ట్రాంగ్ గా చేస్తుంది. అంటే మనం కొంచెం తిన్నా కూడా మనకి ఫుల్ అనిపిస్తుంది. సో ఫుల్ అనిపించినప్పుడు తినము. మీకు చాలా సార్లు మనం చెప్తాం కదా, డయట్ అనేది 80%, ఎక్సర్సైజ్ అనేది 20%. ఏ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో అయినా 20% వెయిట్ లో మనకి జిమ్ కి వెళ్ళి వెయిట్ లాస్ అదే ఏమంటాం బరువు తగ్గించుకోవడం, అదే జిమ్ కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి ఆ రిజల్ట్ వచ్చేది 20%. మనం ఫుడ్ తిన్నప్పుడు ఈ ఎంత ఎక్సర్సైజ్ చేసినా మనం వెయిట్ తగ్గం, మనం ఫుడ్ కట్ చేస్తేనే వెయిట్ అనేది తగ్గుతాం. సో సిమిలర్లీ ఈ GLP-1 ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి అంటే మనకి ఫుడ్ సెటైటీ అంటాం, అంటే హంగర్ ని తగ్గిస్తుంది, ఆ గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ని స్లో చేస్తుంది. ఈ స్లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనమే ఫుడ్ తినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గిస్తుంది, మనం వెయిట్ తగ్గుతాం. ఇంకొకటి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద కూడా హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ దే ఆర్ వెరీ వెరీ గుడ్, వెరీ హెల్ప్ఫుల్. ఇన్ఫాక్ట్ డయాబెటీస్ కి ఇప్పుడు కొత్తగా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా ఇస్తున్నారు ఇది. కాకపోతే ఈ మధ్య ఇంకొక ప్రాబ్లం ఏం చూస్తున్నామంటే చాలా మంది సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటున్నారు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డోసేజ్ ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నట్లు. సో మా క్లినిక్ లో కూడా మేము ఇస్తాము, కాకపోతే చాలా మంది పేషెంట్స్ వచ్చి నాకు ఇంకా ఫాస్ట్ వెయిట్ లాస్ కావాలి, పెంచండి అని చెప్తారు. సో కాకపోతే అట్లా పెంచకూడదు, దేనికైనా ఒక ఆర్డర్ లో వెళ్ళాలి. సో ఎవరైనా ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసే లోపల ఫస్ట్ టైం కంపల్సరీ డాక్టర్ని విజిట్ కావాలి. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో మన లివర్ ఎంజైమ్స్ కానీ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ని కానీ వెరీ రేర్ కాంప్లికేషన్స్, ఐస్ కానీ. సో కంపల్సరీ ఎవరన్నా డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారంటే ఈ బ్లడ్ టెస్ట్, ఈ ఐ చెకప్ చేయించు తర్వాతే మీకు స్టార్ట్ చేస్తారు. డాక్టర్ అయితే నార్మల్ సెంటర్స్ లో కూడా ఇస్తున్నారు ఇవి. సో అది ఇవ్వకూడదు, ఏమైనా కాంప్లికేషన్ వస్తే ఎట్లా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు మేము ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ బ్లడ్ టెస్ట్ చేయించుతాము, ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు కదా, ఏ ఎంజైమ్ ఎట్లా మారితే ఇమ్మీడియట్లీ ఆపాలి ఆర్ ఎవరికి రెఫర్ చేయాలి, అవన్నీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. అందుకనే ఎందుకంటే అది మీ హెల్త్, మీరు డెఫినెట్లీ దాన్ని జాగ్రత్త చూసుకోవాలి. మ్యామ్ మనం కొన్ని వీడియోస్ చూస్తాము, చాలా లావు ఉంటారు ఒక నెల క్రితం, చాలా సన్నగా అయిపోతారు ఒక నెల తర్వాత. నిజంగానే నెలలో అంత తగ్గుతారా? అంత తగ్గిన వాళ్ళది బేరియాట్రిక్ సర్జరీ అయి ఉండొచ్చు. సో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటే కాదు, డైట్ లో చాలా ఇప్పుడు మధ్య వైరల్ అయిన డైట్స్ లో ఆ డైట్ చేసాము తగ్గాము అట్లా చెప్తున్నారు. కష్టం అండి, అంత డైట్ డ్రాస్టిక్ కూడా వెయిట్ లాస్ అనేది అవ్వకూడదు కదా.
అంత డ్రాస్టిక్ గా కాకూడదు. ఆ. WHO ప్రకారము Hmm. రూల్ ఏంటంటే 0.8 to 1 kg పర్ వీక్ కన్నా వెయిట్ లాస్ అనేది ఇస్ నాట్ హెల్దీ. ఇట్స్ కన్సిడర్డ్ అన్హెల్దీ వెయిట్ లాస్ అంటాం. సో ఎప్పుడైనా 0.7 to 1 kg లోపలే పర్ వీక్, అంటే ఒక నెలలో 3 to 4 కిలోస్ కన్నా తగ్గకూడదు. మీరు అట్లా తగ్గారంటే అంతే ఫాస్ట్ గా కూడా పెరుగుతారు. మ్యామ్ జనరల్ గా ఒక డైట్ చేసినప్పుడు వెయిట్ లాస్ అవుతారు, అంటే బరువు తగ్గిపోతారు, Hmm. కానీ స్కిన్ అంతా సాగి స్కిన్ అవుతుంది, ఏజ్ ఇంకా ఎక్కువ కనిపిస్తూ ఉంటది. దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి? సో దీనికి ఒక టర్మ్ వచ్చింది ఇప్పుడు, ఓజంపిక్ ఫేసెస్ అంటాం. ఎవరైతే ఈ ఓజంపిక్ ఇంజెక్షన్స్ బాగా ఓజంపిక్ ఫేసెస్ ఓజంపిక్ ఫేస్ అంటాం ఆ. దాన్ని. సో సడన్ గా వెయిట్ లాస్ బాగా అయినప్పుడు Hmm. ఏమైతుందంటే, నేను చెప్పా కదా మీకు ఆకలి కాదు ఈ ఇంజెక్షన్స్ తో. ఆకలి కానప్పుడు ఏమైతుంది, మీరు మీ ఫుడ్ తో పాటు ప్రోటీన్ కూడా తినరు. కానీ మనకి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ కదా, ప్రోటీన్ అనేది కంపల్సరీ కదా మసిల్ కి ఆర్ మన బాడీకి. Tone, సో అవును. న్యూట్రిషన్ లేకపోతే ఆబ్వియస్లీ చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో సడన్ గా వెయిట్ లాస్ అయినప్పుడు ఏమైందంటే ఇట్లా ఫేస్ అంతా ఇట్లా జారిపోయినట్లు, మనం చాలా పెద్దగా అనిపిస్తాం. సో అందుకని ఆ సస్టైన్డ్ వెయిట్ లాస్ గ్రాడ్యువలీ చేయించుకుంటూ ఏదో ఒకటి ప్రోటీన్ అనేది కంపల్సరీ తినాలి, మల్టీవైటమిన్స్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, మీ బేసిక్ వర్కౌట్ చేయాలి. మీరు ఎన్ని రోజులని ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు, దేనికైనా ఎండ్ అయితే ఉంటది కదా. సో అందుకని మీ లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకుంటూ కొంచెం తగ్గి హెల్ప్ తీసుకోవాలి, కానీ తర్వాత మీరు బయటకు వచ్చేసేయాలి. అదే కంటిన్యూ చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లాస్ట్ 2 years నుంచి చాలా పాపులర్ అయింది. సో క్లినిక్ లో మేము చూసే కాంప్లికేషన్స్ ఏంటంటే హెయిర్ ఫాల్. చాలా మందికి హెయిర్ ఫాల్ ఉంటుంది, ఎందుకంటే సరిగ్గా ఫుడ్ తినరు. వెయిట్ లాస్ అనేది బాడీకి ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్. మనం వెయిట్ ఆబ్వియస్లీ తగ్గుతున్నామంటే మనం తక్కువ న్యూట్రిషన్ తీసుకుంటున్నామని. సో హెయిర్ ఫాల్ విపరీతంగా అవుతుంది. మళ్ళీ ఈ ఫేస్ లూజ్ స్కిన్, ముడతలు తొందరగా వస్తాము, ఇవన్నీ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా తొందరగా ఇట్లా పెద్దోళ్ళకి ఇట్లా అవును, లూజ్గా ఉంటాయి స్కిన్. చాలా మంది వెయిట్ లాస్ అయిన వాళ్ళు ఇక్కడ స్కిన్ చూస్తే ఎంత లూజ్ గా ఇట్లా పడిపోయినట్లే ఉంటుంది. సో మీకు ఈజీలీ చెప్పొచ్చు ఎవరు ఇంజెక్షన్ తీసుకొని తగ్గారు, ఎవరు జిమ్కి వెళ్ళి టోనింగ్ చేసి తగ్గారో మేము చూడంగానే చెప్పొచ్చు. సో ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా జిమ్కి వెళ్ళి టోన్ చేసుకోవాలి బాడీని అనేది, ఆర్ స్కిన్ టైట్నింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి RF అని సైమల్టేనియస్లీ. వెయిట్ తగ్గిన తర్వాత చేసుకుంటా అంటే అప్పటికి డ్యామేజ్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఓ వెయిట్ తగ్గుతూనే చేయించుకోవాలి, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరైనా డెలివరీ తర్వాత పొట్ట సాగిగా ఉండడము అట్లా ఉంటుంది కదా, దాన్ని నార్మల్ గా మళ్ళీ తేవడం అంటే అది ఎట్లా ఉంటుంది, ఎలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి? సో ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మన పొట్ట చాలా స్ట్రెచ్ అయిపోతుంది. సో ఎప్పుడు నార్మల్ గా రాలేదు, నాన్ సర్జికలీ. దానికి అల్ట్రాసౌండ్ బేస్డ్ ప్రొసీజర్స్ తో స్కిన్ టైట్నింగ్, రేడియో ఫ్రీక్వెన్సీ బేస్డ్ ప్రొసీజర్స్ తో స్కిన్ టైట్నింగ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఆ లూజ్ స్కిన్ అనేది ఎక్కడికి వెళ్ళదు కదా, ఆ లూజ్ స్కిన్ కి కంపల్సరీ సర్జికల్ ప్రొసీజర్, టమ్మీ టక్ అంటాం మామీ మేక్ ఓవర్ లో. అంటే ఆ కొంచెం స్కిన్ ని కట్ చేసి మన సిజేరియన్ స్కార్ ఉంటది కదా, సీ సెకండ్, ఆ స్కార్ దగ్గర తీసుకెళ్లి స్టిచ్ చేసేస్తాం. సో అసలు కనిపించదు. సో అది పర్మనెంట్ ఇంకా పర్మనెంట్. సో యూజువలీ ప్రెగ్నెన్సీ 2 kids ప్లాన్ చేసి మొత్తం ప్లానింగ్ అయిన తర్వాత అప్పుడు చేయించుకోండి అంటాం. ఎప్పుడైనా వెయిట్ లాస్ అయ్యాము, ఒక 5 kg తగ్గాము, నేను అదే వెయిట్ అట్లాగే ఉండాలి, దాన్ని మెయింటైన్ చేయాలంటే తినకుండా ఉండాలా? తినాలి, కాకపోతే మనం మైండ్ఫుల్ గా తినాలి. ఆబ్వియస్లీ హై గ్లైసమిక్ ఇండెక్స్ అని ఉంటుంది, అంటే ఫుడ్ ఏదైతే ఫ్యాటీ ఎక్కువ ఉంటుందో, షుగర్స్ ఎక్కువ ఉంటుందో, ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ ఉంటుందో అవన్నీ తింటే డెఫినెట్లీ మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతాం. కంపల్సరీ అన్ని తినాలి. మన ఫుడ్ లో ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రోటీన్ తినాలి, తర్వాత మనం ఫైబర్ తినాలి, తర్వాత కార్బ్స్ తినాలి, లాస్ట్ లో స్వీట్స్ తినాలి అని. సో మనం ఆ ప్యాటర్న్ ఫాలో అయితే యూజువలీ మనం అంతా వెయిట్ గెయిన్ అనేది కాము. మ్యామ్ ఇప్పుడు అయితే చెప్పండి, డైట్, యోగా, ఎక్సర్సైజ్ ఇట్లా వెయిట్ తగ్గాల, ఒక క్లినిక్ వచ్చి ఇప్పుడు డెర్మటాలజిస్టులు ఉంటారు, కాస్మెటిక్ సర్జన్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్ ఉంటారు, అక్కడ వెళ్ళి వెయిట్ తగ్గాల, లేదంటే సెంటర్స్ ఉన్నాయి అక్కడ తగ్గొచ్చా? ఎట్లా తగ్గితే అది, అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఇప్పుడు మెడికల్లో ఒక ప్రోటోకాల్ ఉంది, మీరు ఇట్లా వెయిట్ తగ్గండి, ఇక్కడికి వెళ్ళి తగ్గండి అని, అంటే ఏముంది? సో ఫస్ట్ ఎప్పుడైనా డైట్ మనము మనకు కావాల్సినంతే తినాలి. ఎక్కువ తింటే మనం లావ్ అవుతాం. సెకండ్ థింగ్ మనం కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. వీక్లీ 3 days స్ట్రెంగ్త్ ట్రైనింగ్, 3 days కార్డియో చేస్తే సరిపోతుంది మన బాడీకి. బెస్ట్ వే ఇది.
ఇది కాకుండా ఉమ్, ఎవరైతే ఇంకా లావ్ అవుతున్నారంటే వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ కావాలి. ఉమ్, ఇది నేను ఇంట్లో చేయగలుగు నేను చేస్తా అంటే అది బెస్ట్ వే, మోస్ట్ హెల్దీ వే. ఉమ్, థర్డ్ థింగ్ ఏంటంటే కొంతమంది హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా ఉమ్, వాళ్ళు తక్కువ తిన్నా వర్కౌట్ చేసినా వాళ్ళు Mm. డెఫినెట్లీ వెయిట్ గెయిన్ అనేది అవుతారు. ఉమ్, వీళ్ళకి ఫస్ట్ మనం మెడికేషన్ ఇస్తాం, అంటే Mm. ఆ పర్టికులర్ హార్మోన్స్ని కొంచెం నార్మల్ లెవెల్స్కి తీసుకొస్తానికి ట్రై చేస్తాం. అది అయినా కూడా ఇంకా తగ్గట్లేదంటే అప్పుడే మనము క్లినిక్స్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. ఉమ్, సో ఓకే. ఇప్పుడు మనము ఒక మసాజ్ సెంటర్ మసాజెస్ చేస్తారు, ఆ, ఎగ్జాంపుల్ ఫర్ వెయిట్ లాస్. వాటితో వాళ్ళు వెయిట్ లాస్ ఎట్లా అవుతారు అసలుకి? ఉమ్, ఇంకెవరు లావు ఉండకూడదు, ఎవరు Mm. మసాజ్ చేయించుకున్నా సన్నగా కావాలి. ఉమ్, సో కాకపోతే అది లింఫాటిక్ డ్రైనేజ్ అని కొంచెం హెల్ప్ చేస్తుందేమో కానీ దాంతో వెయిట్ లాస్ అయితే కాదు. ఓకే. డెఫినెట్లీ ఒక మెడికల్ ప్యాటర్న్ లో అసలు వెయిట్ లాస్, అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నాం, ఉమ్, మనం వర్కౌట్ చేస్తున్నామా, హెల్దీ ఫుడ్ తింటున్నామా, తిన్నా కూడా ఎందుకు అవుతున్నాం అని దాన్ని అడ్రస్ చేయాలి. ఉమ్, చేసిన తర్వాతే మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం సస్టైనబుల్ ఉంటాయి. ఉమ్, మీరు చాలాసార్లు చూస్తారు 5 kgsకి Mm. 10,000 రూపీస్కి 5 kgs తగ్గుతారు అని అడ్వర్టైజ్మెంట్స్. 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్. యా, Ah. సో అవన్నీ ప్రాబబ్లీ అన్ని వాటర్ లాస్ ఉంటాయి, వాళ్ళ హీట్ బ్లాంకెట్స్ అనేది పెడతారు, సో Mm. దాంతో సగం వాటర్ పోతుంది. కానీ మనం వెయిట్ లాస్ లో పోవాల్సింది వాటర్ కాదు, ఫ్యాట్. సో బీసీఐ అనేది తీసినప్పుడు మనకి మన ప్రోటీన్ పర్సంటేజ్ ఎంత ఉంది, మన ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, వాటర్ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనకి క్లియర్గా వస్తుంది. మనకి హెల్దీ వెయిట్ లాస్ ఏంటంటే మన వాటర్ కంటెంట్, మన ప్రోటీన్ కంటెంట్ అంతే ఉండాలి. వెయిట్ తగ్గాల్సింది మన ఫ్యాట్ నుంచి. అది మోర్ సస్టైనబుల్ అండ్ హెల్దీ వెయిట్ లాస్. ఓకే. ఇక్కడ ఫ్యాట్ ఎందుకు తగ్గదు? ఇది కొంచెం స్టబర్న్ ఏరియా. Mm. మన పొట్టలాగానే కొంతమందికి జెనెటికల్లీ ఇక్కడ కొంచెం ఫ్యాట్ సెల్స్ స్టబర్న్ ఉంటాయి. సో దాంతో మనం ఎంత ఆర్మ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా టోన్ అవుతాయి. కానీ సో మనం వర్కౌట్ జిమ్ లో చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎక్కడ వర్కౌట్ కావాలో ఆ ఓవర్ లైన్ మసిల్ మీద మనం వర్క్ చేస్తాం, ఆ మసిల్ అండర్ లైన్ ఫ్యాట్ ని బర్న్ చేస్తుందని. సో మనం ఎంత చేసినా కూడా కొంతమందికి ఆ ఫ్యాట్ సెల్స్ ఎంత ఉంటాయి అంటే అవి తగ్గవు. సో ఆ కండిషన్స్ లో మనం మన కూల్ స్కల్ప్టింగ్ కానీ ఆర్ ఇంజెక్షన్ లైపాలసిస్ అని ఉంటాయి, ఇంజెక్షన్స్ ఇస్తాం అక్కడ, ఫ్యాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్స్. దాంతో ఆ ఫ్యాట్ సెల్స్ సైజ్ తగ్గి మనకి మన డైలీ మెటబాలిక్ రేట్ లో బర్న్ అవుతూ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ బాడీ కాంటూరింగ్ అంటాం. వీటితో మనకి వెయిట్ లాస్ కాదు. సో నేను చెప్పిన కూల్ స్కల్ప్టింగ్ కానీ ఇంజెక్షన్ లైపాలసిస్ కానీ లైపోసక్షన్ తో కూడా 1-2 kgs కన్నా తగ్గం మనం. మనకి ఏ బాడీ పార్ట్ సన్నగా కావాలనుకున్నామో ఆ బాడీ పార్ట్ మీదే టార్గెట్ చేసి దాన్ని ఇంచ్ లాస్ చేస్తాం. ఓహో, ఇక్కడ చేతులు లావు ఉన్నాయి, ఇక్కడ తగ్గాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఇంజెక్షన్స్ చేసి అక్కడ దానికి తగినట్లు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇక్కడ వరకు తగ్గిపోతుంది. తగ్గుద్ది. ఓవరాల్ బాడీ వెయిట్ ఒబెసిటీ తగ్గడం అనేది అట్లా కాదు, దీనికైతే ఇట్లా టార్గెటెడ్ గా Yes. ఉంటుంది. ఇది బాడీ కాంటూరింగ్ అంటాం, Contouring. అదేమో వెయిట్ లాస్ అంటాం. అయితే మేము ఎట్లా కావాలంటే అట్లా తయారవ్వచ్చు అనమాట. కొంచెం కొందరికి బ్యాక్ ఎక్కువగా ఉంటుంది మ్యామ్. డెలివరీ అయిన ఉమెన్ కానీ లేదంటే జనరల్గా కూడా జెనెటికల్గా కూడా అట్లా ఉంటుంది. వాళ్ళు తగ్గించుకోవాలని ఎప్పుడైనా ట్రీట్మెంట్ కోసం వస్తారా? తగ్గుతుందా అట్లాగా? బ్యాక్ బాగా వస్తారు చాలా మందికి. లవ్ హ్యాండిల్స్ అంటాం దాన్ని. ఆ లవ్ హ్యాండిల్స్ అనేది చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. మనం చీర కట్టుకున్న ఎత్తుగా అనిపిస్తుంది, డ్రెస్ వేసుకున్న ఇట్లా పైకి వస్తుంది సన్నగా ఉండి. సో దానికి చాలా మంది వస్తారు. దానికి నేను కూల్ స్కల్ప్టింగ్, ఈ ఇంజెక్షన్ లైపాలసిస్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు లైపోసక్షన్ అనేది చేస్తాం. లైపోసక్షన్ అంటే ఏం చేస్తారు? అదొక సర్జికల్ ప్రొసీజరా? అదొక సర్జికల్ ప్రొసీజర్. ఒక చిన్న క్యాన్యులా లాగా ఉంటుంది, అది లోపల పెట్టేసి ఫ్యాట్ సెల్స్ బయటికి తీస్తాం. తగ్గుద్ది. సో లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది వస్తుంది. సో కొన్ని లీటర్స్, 1 లీటర్ 1.5 లీటర్ అనేది తీస్తాం. సో తీసినప్పుడు ఆ ఏరియాలో తీస్తాం కాబట్టి అక్కడ మన బాడీ అనేది ష్రింక్ అయ్యి కొంచెం కాంటూర్ అవుతుంది. మ్యామ్, హెవీ బ్రెస్ట్ కూడా కొందరికి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అంటే హెవీ బ్రెస్ట్ ఉంటే తగ్గించుకోవాలా? కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అలా ఎక్కువ ఉండడం వల్ల? తగ్గించాలంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో హెవీ బ్రెస్ట్ ఉన్నప్పుడు జెనెటిక్ ఒకటి ఉండొచ్చు. సెకండ్ థింగ్, మనం వెయిట్ లాస్ అయితే కూడా బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గుద్ది, ఎందుకంటే అది కూడా ఫ్యాట్ సెల్సే. సో ఫస్ట్ వెయిట్ లాస్ చెప్తాము. అయినా కొంతమందికి చాలా బిగ్ బ్రెస్ట్ ఉంటాయి. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆబ్వియస్లీ వెయిట్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. సో చాలా మందికి అసలు అలవాటు అయిపోయి రియలైజ్ కూడా కారు ఇంత వెయిట్ మోస్తున్నానా అని. సో దీనికి బ్రెస్ట్ రిడక్షన్ అని ఉంటుంది. సో ఇది కూడా యూజువలీ పోస్ట్ డెలివరీ బేబీస్ అయిన తర్వాత ప్లాన్ చేసుకోమంటాము. కానీ మనకి హెల్త్, మన బ్యాక్ మీద, స్పైన్ మీద చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది ఒక మనం చాలా మంది అండర్ ఎస్టిమేట్ చేస్తాము, కాకపోతే దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఎవరికైతే బిగ్ బ్రెస్ట్ ఉన్నాయో ఆఫ్టర్ ద డెలివరీ షుడ్ ప్లాన్ తగ్గించుకోవాలి. చక్కగా చెప్పాను మ్యామ్. ఇప్పుడు లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎక్కడుందంటే, ఏముంది లావుగున్నాము, వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకుంటాము తగ్గిపోతాము అనేది ఒకటి ఉంది.
ఏముంది లావుగా ఉన్నాము, డైట్ చేస్తే తగ్గిపోతాం అనేది ఒకటుంది. హ్మ్. డాక్టర్ ఎందుకు సెంటర్‌కెళ్తే సరిపోతదనేది ఒకటుంది. హ్మ్. అంటే ఈ ఈ కన్‌ఫ్యూజన్ నేను అడిగింది కూడా హ్మ్. ఇంతకుముందు. ఈ కన్‌ఫ్యూజన్‌కి ఒక ఫైనల్ ఆన్సర్ అంటే ఏముంది? సో, ఎప్పుడైనా మనం లావున్నాము అంటే హ్మ్. ఆబ్వియస్‌లీ మనం వెయిట్ తగ్గలేము. హ్మ్. ఎవరికైనా సన్నగుండాలి, మంచి బట్టలేసుకోవాలి, అవును. చూస్తానికి బావుండాలి అనే ఉంటది. హ్మ్. కానీ నేను లావున్నాను అంటే నేను నా సొంతంగా చేయలేకపోతున్నాను. హ్మ్. సో, అది ఎందుకు చేయలేకపోతున్నా అనేది ఫస్ట్ ఒక కాజ్ కనుక్కోవాలి. నా హ్మ్. బాడీలో ఏమన్నా హ్మ్. హార్మోనల్ చేంజెస్ ఉన్నాయా? హ్మ్. దీనివల్ల నేను వెయిట్ తగ్గట్లేదా అని. హ్మ్. అది చెక్ చేసుకున్న తర్వాత దాన్ని ట్రీట్ జేసుకోవాలి. హ్మ్. మనము రూట్ కాజ్ ఒకటుండి పైపైన సూపర్ఫిషియల్‌గా వేరే చేసే హ్మ్. టెంపరరీ ఉంటది. కానీ హ్మ్. మనం నా రూట్ కాజ్‌ని కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తేనే మనకి హ్మ్. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. అది డాక్టర్‌కి మాత్రమే అది తెలుస్తది. డాక్టర్ మాత్రమే ఐడెంటిఫై చేసి దాన్ని హ్మ్. ట్రీట్ చేయగలుగుతారు. ఓకే. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. మౌంజారో ఇంజెక్షన్స్ ఇవి గూడా హ్మ్. ఒకవేళ తీసుకున్నా గానీ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి గదా! ఎట్లా పడితే అట్లా మళ్ళీ ఉంటామంటే సరిపోదు. యాహ్! సో, ఏదైనా ఫుడ్ అనేది ఎనీ హ్మ్. వెయిట్ గెయిన్ ప్రాసెస్‌లో ఒక హ్మ్. 80% రోల్ ప్లే చేస్తది. హ్మ్. ఈ ఫుడ్ అనేది మనకి కొంతమందికి ఊరికనే కొంచెం తిన్నా కూడా లావైతదని అనుకున్నాం హ్మ్. గదా! సో, ఇదెందుకయితదంటే ఈ హార్మోన్స్ వల్ల. హ్మ్. సో, ఈ లెప్టిన్ అనే హార్మోన్ వల్ల యూజువల్లీ ఈ సిగ్నలింగ్ వీక్ అయిపోయి హ్మ్. మనకి తింటూ ఉంటాం. తెలియక ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటాం. హ్మ్. ఈ మోయింజారో ఇంజెక్షన్స్ మీరు ఎన్ని రోజులని తీసుకోగలుగుతారు? అవును. అండ్ ఇది కొత్త మెడిసిన్. సో, కంటిన్యూయస్‌గా కొంతమంది అంటారు లైఫ్ లాంగ్ కూడా తీసుకోవచ్చని. కాకపోతే మీకు ఇన్సులిన్ మీకు షుగర్ లేదు. హ్మ్. మీ హెచ్‌బీఏ1సి అంటే మీ 3 మంత్స్ షుగర్ లెవెల్ అనేది తక్కువుంది. హ్మ్. మీరు ఇంకా ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఇంకా తక్కువైపోతాయి గదా! అవును. హైపోగ్లైసీమియా అని వస్తది. అంటే షుగర్ లెవెల్స్ ఉన్నదానికన్నా తక్కువైతే హ్మ్. మనకి చక్కరొస్తాము అయన్నీ హ్మ్. అసలు మనం ఫంక్షన్ చేయలేము. మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ మోయింజారో యన్నా ఇంత ఫేమస్ అయినప్పుడు మన క్లినిక్‌లో మనం స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు నేనే ట్రై చేశా. హ్మ్. అసలు ఏమైతదో చూద్దాం ముందు అని చెప్పి. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ చేసినప్పుడు నాకు కొంచెం డల్‌గా అట్లా అనిపించింది. హ్మ్. సెకండ్ టైమ్ అంటే వీక్లీ వన్స్ ఉంటది ఇంజెక్షన్. హ్మ్. సెకండ్ ఇంజెక్షన్ చేసుకున్న తర్వాత అసలు ఆకలేదు. నాకు ఆ 1 వీక్‌లో 2 కేజీస్ తగ్గిపోయా. హ్మ్. కాకపోతే నేను డయాబెటిక్ కాదు. హ్మ్. ఇది డయాబెటిక్‌కి ఎక్సలెంట్ మెడిసిన్. హ్మ్. కానీ వెయిట్ లాస్‌కి వాడినప్పుడు ఏమైతదంటే మనకి బ్రెయిన్ ఫ్రీజ్ వస్తది. హ్మ్. క్లినిక్‌లో కన్సల్టేషన్స్ చేయలేకపోయాను. హ్మ్. అంటే ఒక జోన్డ్ ఔట్ ఆ! ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉండే. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఆపేసా. అమ్మో! ఇది హ్మ్. నాకు గాదు అని హ్మ్. చెప్పి. సో, కొంతమంది ఇప్పుడు ఎవరైతే చాలా మంది నోటీస్ చేస్తారు. వాళ్ళంత హ్మ్. ఫంక్షనాలిటీ కూడా రాదు. హ్మ్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ తగ్గిస్తది. హ్మ్. సో, దీనివల్ల మనం లాంగ్ టర్మ్ వాడలేము. హ్మ్. షుగర్ ఉన్నోళ్ళు వాడతారు. హ్మ్. వాళ్ళకి హెల్ప్‌ఫుల్. కానీ నాన్ డయాబెటిక్ వోళ్ళకి మనం ఎన్ని రోజులని వాడగలుగుతాం. హ్మ్. సో, ప్రాబబ్లీ దీంతో హెల్ప్ తీసుకొని, హ్మ్. మనకు కావాల్సిన వెయిట్ లాస్ చేసుకొని, హ్మ్. అట్ ద సేమ్ టైమ్ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసి హ్మ్. గ్రాడ్యుయల్లీ ఈ మెడిసిన్ నుంచి విత్‌డ్రా అయిపోవాలి. ఓకే. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్ మనం అక్కడక్కడ విన్నాము. చాలా సెలబ్రిటీస్ కూడా చూసాము. ఇలాంటి వెయిట్ లాస్ సర్జరీస్ కోసం వెళ్లి అంటే సర్జరీస్, హ్మ్. హ్మ్. ప్రొసీజర్స్, ట్రీట్మెంట్ కోసం వెళ్లి చనిపోయారని. అది హ్మ్. ఇది ఎట్లాంటి కండిషన్‌లో అలా అవుతది? సో 2 థింగ్స్. ఒకటేమో అప్పుడప్పుడు అనెస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. హ్మ్. వెయిట్ లాస్ అనే గాదు. ఏ సర్జరీకైనా అనెస్థీషియా వల్ల హ్మ్. అప్పుడప్పుడు అనెస్థీషియా నుంచి బయటికి రాము. హ్మ్. సో, అదొక వెరీ, వెరీ కామన్ కాంప్లికేషన్ ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళ దగ్గరెళ్ళాలి. వాళ్ళ దగ్గరెళ్ళినప్పుడు ఏమన్నా కాంప్లికేషన్ అయినా ఒక మంచి హాస్పిటల్ సెటప్‌కెళ్ళి హ్మ్. మీకు మల్టీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెల్ప్ చేస్తానికి. హ్మ్. ఇప్పుడు నేను ఒక వెయిట్ లాస్ కోసం ఒక సర్జరీ చేస్తున్నా. హ్మ్. సడెన్‌లీ నాకు కార్డియాక్ అరెస్ట్‌లో వెళ్ళిపోయారు పేషెంట్. హ్మ్. సో, ఒక హాస్పిటల్ సెటప్‌లో ఉన్నప్పుడు ఏమైతదంటే ఆ కార్డియాలజిస్ట్ వస్తారు. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ రివైవ్ చేస్తారు. సో, మనకు ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హ్మ్. కరెక్ట్ డాక్టర్స్ ఇయన్నీ ఉంటే యూజువల్లీ కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. హ్మ్. ఎనస్థీషియా అనేది అంత డేంజరా? అంటే ఒక మంచి హాస్పిటల్‌కి వెళ్లి చేయించుకోవాలి. ఒక మంచి హాస్పిటల్‌కెళ్ళి చేయించుకోవాలి. హ్మ్. కాకపోతే అనెస్థీషియా అనేది హ్మ్. మంచి హాస్పిటల్ ఎళ్ళినా అప్పుడప్పుడు మనం చెప్పలేము. హ్మ్. యెస్. టెస్ట్ డోస్ ఇవ్వడము అలా ఉంటుందా దానికి? అనెస్థీషియా అనెస్థీషియా చెకప్ అని ఉంటది. మ్యాండేటరీ స్పెషల్లీ సర్జరీ చేసినప్పుడు ఆ! అనెస్థిస్ట్ ఒకటి ముందు కొన్ని టెస్ట్స్ చేసి మీరు అనెస్థీషియాకి సూటబుల్లా కాదా అని చేసిన తర్వాతే మీకు సర్జరీకి తీసుకుంటారు. హుహు. ఒకవేళ మీరు అనెస్థీషియాలో ఫిట్ లేరు అని మీ అనెస్థిస్ట్ చెప్తే వాళ్ళు సర్జరీ చేయరు. ఓకే. అట్లా జరుగుతదా మ్యామ్ ఎక్కడైనా గాని? ముందు టెస్ట్ చేసుకొని కంపల్సరీ చేయాలి. హ్మ్. ఇప్పుడు మగవారిలో ఊబకాయని ఎట్లా తగ్గిస్తారు? మగవాళ్ళకి గూడా అంతే ఆ! ఫుడ్ తగ్గించుకోవాలి. ఆ! వాళ్ళకి హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు గూడా మనకి ఫుడ్ హ్మ్. తక్కువ తిన్నా గూడా లావయితారు. హ్మ్. కాపోతే మగోళ్ళకేమంటే ఆడోళ్ళకు ఉన్నన్ని హార్మోనల్ ఇష్యూస్ ఉండవు హ్మ్. గాబట్టి కంపారిటివ్‌లీ ఈజీ వాళ్ళకి. హ్మ్. కాపోతే వాళ్ళు గూడా ఇంజెక్షన్స్ యాక్చువల్లీ క్లినిక్‌లో చూస్తే ఆడోళ్ళు ఎంతమంది వస్తున్నారో మగోళ్ళు గూడా అంతే వస్తున్నారు వెయిట్ లాస్ కోసం. హ్మ్. సో, ఇద్దరు ఈక్వల్‌గా ఉన్నారు. ఇప్పుడు వెయిట్ లాస్ అంటే అదొక అందం కోసం గాదు. వెయిట్ లాస్ అంటే హెల్త్ కోసము. అవును.
వెయిట్ లాస్ అవుతే డయాబెటీస్ తగ్గుతది. వెయిట్ లాస్ అవుతే మనకి హార్మోన్ ఇష్యూస్ లేకుండా కరెక్ట్‌గా ఉంటాము. బీపీ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. ఇదంతా ఉన్నందువల్ల వెయిట్ లాస్ అనేది అవ్వాలి. హ్మ్. ఒబేస్ ఉంటే అన్ని రకాల అనారోగ్య సమస్యలు కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. క్యాన్సర్స్ కూడా ఒబెసిటీ వల్ల వస్తున్నాయి అని అవును. చెప్తున్నారు. ఇదొక మెటబాలిక్ డిసార్డర్ అంటాం దీన్ని. హ్మ్. సో ఒబేసిటీతో యాజ్ ఎ డర్మటాలజిస్ట్ చూస్తే నేను హ్మ్. హెర్స్యూటిజం అంటాం. Hmm. ఎక్సెస్ హెయిర్ ఉంటది. ఇక్కడ పిగ్మెంటేషన్ అకాంతోసిస్ అంటాం. అకాంతోసిస్ నిగ్రికన్స్ ఇక్కడ ఈ Hmm. ఎల్బోస్‌లో పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటది. హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది. Mhm. సో ఇయన్నీ యాజ్ ఎ డర్మటాలజిస్ట్ నేను చూసే కండిషన్స్. మెలాస్మా అంటాం, మంగు Hmm. మచ్చలు. దాంట్లో కూడా కొంచెం ఎక్కువ వాళ్ళకి ఎక్కువ వస్తది. Hmm. సో ఇయన్నీ మనం ట్రీట్ చేసినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్తా కొంచెం వెయిట్ లాస్ కూడా కావాలి. పింపుల్స్, Hmm. యాక్ని పింపుల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎవరైతే ఒబీస్ ఉంటారో. సో ఇవన్నీ రిలేటెడ్. సో ఇవన్నీ డర్మటాలజీతో రిలేటెడ్. Hmm. మీరు ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మోకాలు నొప్పులు, మోకాలు అరిగిపోతాం అని చెప్తారు. కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే హార్ట్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్తారు. సో ఒబేసిటీ ఒక సెంటర్ పెట్టుకుంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి లింక్స్ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, కార్డియాక్ Cardiac ఇష్యూస్ వస్తాయి. సో అన్ని రకాల అనారోగ్య సమస్యలు, ఇన్ఫర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ, గైనకాలజిస్ట్, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివి వస్తాయి. అన్ని రకాల అనారోగ్య సమస్యలు. ముందు ఇది కరెక్ట్ చేసుకుంటే అవి తగ్గిపోతాయి. అవగాహన ఉండాలి. డాక్టర్ ఎవరు, ఎట్లాంటి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది, ఎట్లాంటి డాక్టర్ని కాదు, ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలనేది. సెంటర్స్, రకరకాల సెంటర్స్ ఉన్నాయి. మేము ఈ రోజే తగ్గిస్తాము, రేపటికే ఒక 10 కేజీలు తగ్గుతారు అని అలాంటి ఊదరు పుట్టే వాళ్ళని నమ్మకూడదు. మంచి మంచి చదువుకున్న డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. బాడీ కౌంటరింగ్, వెయిట్ లాస్, ఒబెసిటీ కారణాలు, ఎట్లా తగ్గిస్తాము, ఏం అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అనేది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సెంటర్ని కూడా విజిట్ చేద్దాము, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మనము డీప్గా డిస్కస్ చేద్దాము. సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.